ఏమయ్యా తొందరగా చెయ్యండి అయ్యా, అయ్యగారు వస్తారు తొందరగా. ఏంటి మేము రాత్రంతా ఉంటామా? పొద్దున్న లేవంగానే మేము వెళ్ళిపోతాం. అరే అయ్యగారు వచ్చేసారు. నమస్కారం అయ్యా. ఎలా ఉన్నావు శాంతు? బాగున్నానయ్యా. అంతా బాగా జరుగుతోందా? అవునయ్యా, మీరు చెప్పినట్లుగా అంతా శుభ్రం చేసి ఉంచాం. డెకరేషన్ పనే కొంచెం బ్యాలెన్స్ ఉంది. శాంతు, వీళ్ళు అమ్మాయి తల్లిదండ్రులు. నమస్కారం. నమస్కారం. నువ్వు వీళ్లకు ఉన్న వాటిలో పెద్ద రూమ్ చూసి మరి ఇవ్వాలి. అలాగేనయ్యా. అలా ఏం కాదు, మీరు ఏ రూమ్ ఇచ్చినా గానీ మేము స్వీకరిస్తాం నో ఖచ్చితంగా. మీకు చాలా మంచి రూమే ఇవ్వాలి అంతే. రండి, అందరు రండి, లోపలికి రండి, పదండి. రండి. ఓ అజిత్, ఇంకా ప్రియతనికి పెళ్లి కూడా జరగలేదు, అప్పుడే కలిసి తిరిగేస్తున్నారా? రండి రండి. ప్రియా, తొందరగా రా. ఫస్ట్ ఫ్రెష్ అయిపో, తర్వాత ఫామ్ హౌస్ చూద్దాంలే. సరే అమ్మా, 5 నిమిషాలు వస్తాను. ఇండియాకి మళ్ళీ వచ్చింది చాలా సంతోషంగా ఉందిగా? నాకు కూడా. అండ్ చూడు ఎంత అందంగా ఉందో. కొండలున్నాయి, చెట్లున్నాయి, పువ్వులున్నాయి, ఇంకా అన్నిటికంటే మించి నీ ఫామ్ హౌస్. నీకు తెలుసా అజిత్, పెళ్లికి లండన్లో ఇలాంటి చోటు నువ్వు ఎంత వెతికినా దొరకదు. నువ్వు మాత్రం నన్ను ఫోర్స్ చేయకపోయి ఉంటే నేను మా నాన్న ఇంకా తాతని కన్విన్స్ చేసేవాడిని కాదు. అజిత్, నీకేం కాలేదు కదా? ప్రియా, ప్రియా, అమ్మా, ప్రియా, నువ్వు బాగున్నావా తల్లి? నీకేం కాలేదుగా? కార్ స్వయంగా ఎలా నడిచిందో ఏంటో. ఏం బాబు, నీకేం దెబ్బ తగలేదుగా? అజిత్ నాన్న. అంకుల్, నేను బానే ఉన్నాను, కానీ ప్రియానే భయపడింది. భయపడకు, రా లోపలికి సరే రా, వెళ్దాం రా. వెళ్దాం. కొంచెం సేపట్లో ఫంక్షన్ స్టార్ట్ అయిపోతుంది. పద తల్లి, రా మనం వెళ్దాం, రా వెళ్దాం పద. పెద్దయ్యా, నేనే చెప్పాను కదా, ఫామ్ హౌస్ని తెరవద్దని చెప్పాను. మీరిక్కడికి వచ్చింది కొంచెం కూడా మంచిది కాదు. పిల్లల మాటలు విని 40 సంవత్సరాలుగా మూసున్న ఈ దెయ్యం బంగ్లాని తెరవమని చెప్పారు. చూడండి, మొదలైపోయింది కదా. ప్రకాష్, 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 నాకొక విషయం మాత్రం అర్థం కావట్లేదు. ఆ కార్ ఎలా
ఆటోమేటిక్గా స్టార్ట్ అయింది. హా, ఎవరికి దెబ్బ తగలలేదు కదా, అదే చాలు మనకి. నువ్వు చెప్పేది కరెక్టే గాని సరే, లేట్ నైట్ అయిపోయింది, మనం నిద్రపోదాం. రేపొద్దున తొందరగా లేవాలి కదా. గుడ్ నైట్. గుడ్ నైట్ డియర్. ఏయ్, నిన్నే. శబ్దం వినపడుతుందా? ఏంటి? గొలుసు శబ్దం వినపడుతుంది. నాకెటువంటి సౌండ్ వినిపించలేదు. మీరు నిద్రపోవడానికి ట్రై చేయండి. సౌండ్ ఖచ్చితంగా వస్తుంది. ఇది నా భ్రమ అయితే కాదు. ఎవరది? ఎవరెక్కడా? ఎవరు? ఎవరు అడుగుతున్నానా? ఎవరు? ఆ షాడో ఇటువైపుగానే వచ్చింది కదా, ఇప్పుడెక్కడికి వెళ్ళింది? ఈ పెళ్లిని ఆపేసేయ్. ఈ పెళ్లి జరిగిందంటే నీ కూతురు ప్రాణాలు పోతాయి. నీ కూతురు ఏం తప్పు చెయ్యలేదు, అయినా కూడా తను చనిపోతుంది. తను విక్రమ్జీ మనవణ్ణి పెళ్లి చేసుకుంటే చనిపోతుంది. వెళ్ళు. నీకు నీ కూతురు పైన ప్రేమ ఉంటే తన్ని కాపాడుకో. పెళ్లిని ఆపేసేయ్. ఆపేసేయ్. నువ్వేమంటున్నావు? అరే, నా కూతురు అజిత్ని లవ్ చేస్తుంది, పెళ్లి కూడా చేసుకోబోతుంది. ఇదిగో చూడు, ఈ పెళ్లి కనుక జరగకపోతే తను మనసు ఇరిగిపోతుంది. ప్రకాష్, ఫామ్ హౌస్లో ఎంతమంది ఉన్నారు, కానీ ఎవరికీ గజ్జెల సప్పుడు వినిపించలేదు. దాంతోపాటు ఎవరు ఏ అమ్మాయిని చూడలేదు. అయితే రేణు, నేను వచ్చి బియ్యంకులు వచ్చేసారు చూడండి. మామ్ డాడ్,
ఇది మీ కొడుకు పెళ్ళి, మీరే లాస్ట్కి వస్తే ఎలా? కరెక్ట్ అయిన టైంకి మీరు వచ్చారు. ప్రోగ్రామ్ ఇప్పుడే స్టార్ట్ అవబోతుంది. పదండి, ఫ్రెష్ అయ్యి వద్దాం. అరే రే 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 నమస్తే ఆంటీ. చాలా అందంగా ఉన్నావమ్మా. గాడ్ బ్లెస్ యూ. నమస్తే అంకుల్. బాగుండమ్మా. ఇదిగో ఇప్పుడే వస్తాం. చాలా స్ట్రాంగ్గానే ఉంది. ఇది తానుగా ఎలా పడింది? సార్, ఇది ఆత్మ చేసిన పనే. ఏంటి? ఆత్మ? ఏమాత్మ? సార్, నిన్న రాత్రి నా కల్లారా చూశాను. గొలుసు సౌండ్ వినపడి నేను నా రూమ్ నుండి బయటకు వచ్చాను. అప్పుడు నేను తనను చూశా. ఆ ఆత్మ నాతో మాట్లాడింది, కానీ సడన్ గా మాయమైపోయింది. మీతో మాట్లాడిందా? ఏంటి అలా ఏం మాట్లాడింది? సార్, అది నా దగ్గర చెప్పింది నా కూతురి పెళ్లిని ఆపేయాలంట. అది నన్ను వార్న్ చేసింది. నా కూతురికి ఇక్కడ పెళ్లి జరిగితే అంట తన ప్రాణానికి ప్రమాదం చెప్పింది. ఇలా చూడండి, ఒక విషయాన్ని చెప్పేస్తాను. ఆత్మంటూ ఏదీ లేదు. సార్, కొన్ని విషయాలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. అవి తెలుసో తెలీదో కానీ ఖచ్చితంగా ఉంటాయి. సార్, ప్లీజ్ నన్ను నమ్మండి. సార్, ఆ రోజు రాత్రి నా కల్లారా ఆత్మని నేను చూశాను. సరే, అది మీరు కళ్ళారా చూసినట్టయితే ఎవరో మిమ్మల్ని ఇక్కడ మోసం చేస్తున్నారనిపిస్తోంది. అర్థమైందా? అది ఎవరైనా సరే వాడిక్కడే ఉన్నాడు, ఈ ఫామ్ హౌస్లో. మీరు ఇక్కడ కేర్ టేకరే కదా? అవును సార్. అయితే ఇక్కడే ఉంటున్నారా? అవును. మీరు ఆత్మను ఎప్పుడైనా చూసారా? గజ్జల శబ్దం వినిపించిందా? ఎవరా అమ్మాయి కూర్చొని డ్రామా చేస్తోంది? అది నాకు తెలీదు సార్. ఇంతవరకు ఏ ఆడమనిషిని నేను ఇక్కడ చూడలేదు. ఇక్కడ బయట నాకు ఒక రూమ్ ఉంది, అక్కడే నేను ఉంటాను. కానీ ఈ ప్లేసులో నేను ఎటువంటి అమ్మాయిని చూడలేదు. అది కాకుండా నేను గజ్జల శబ్దం కూడా వినలేదు. ఇంకో విషయం సార్, ఈ ఫామ్ హౌస్ 40 సంవత్సరాలుగా మూసే పెట్టుంది సార్. సార్, జూవర్తో ఏదో ఆడినట్టు అనిపించట్లేదు సార్. సార్, ఈ స్క్రూ దొరికింది సార్. ఈ స్క్రూతో ఎవరు అసలు ఆడుకోలేదు సార్. నువ్వేమంటున్నావు? జూమర్ దానికదే పడిందా? సార్, నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, ఖచ్చితంగా ఇదంతా ఆత్మ మళ్ళీ చేసింది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ ఆత్మ అన్న విషయాలు ఏవీ లేవు, అర్థం చేసుకోండి. ఇట్స్ అ ప్లానింగ్. ఈ జూమర్ ఏమీ దానికదే పడలేదు. సరే, ఈ ఫామ్ హౌస్కి దొంగదారి ఏదైనా ఉందా? సీక్రెట్గా అలాంటివి? అవును, ఒక దొంగదారుంది. అది ఫామ్ హౌస్కి బ్యాక్ సైడ్ ఉంటుంది, కానీ అది చాలా ఏళ్లుగా మూసే ఉంది. అది మేం చూసుకుంటాం. పంకజ్, బాడీని ఫారెన్సిక్ పంపించు. ఎటువైపు అది? రండి సార్, ఇదిగో ఇటువైపు. ఇదిగో ఇక్కడే, ఈ అల్మారకు వెనక వైపు ఉంది. ఇక్కడున్న మట్టిని మురికిని బట్టి చూస్తే ఈ బీరోని ఇప్పుడే కదిలిస్తున్నారని తెలుస్తోంది. సార్, ఈ తాళం చూడండి, మొత్తమంతా తుప్పు పట్టింది. చాలా ఏళ్లుగా ఈ తలుపు తెరవలేదు. వేరేదైనా దారుందా? లేదు సార్, వేరే దారేదీ లేదు. సార్, అయితే ఆ పట్టీలు వేసుకున్న ఆత్మ ఎవరి కంటికి పడకుండా ఇంటికి బయట లోపలని ఎలా వెళ్ళి ఉంటుంది సార్? ఫామ్ హౌస్ బ్లూ ప్రింట్ ఇవ్వండి.
సార్ ఫుల్ ఫామ్ హౌస్ని చెక్ చేశాం సార్, అయినా ఎక్కడ కూడా సీక్రెట్ దారి లేదు సార్. ఒక్క నిమిషం. ఇక్కడ చూడండి, ఈ బ్లూ ప్రింట్ని బట్టి చూస్తే ఈ చోట స్టోర్ రూమ్ ఉండాలి. గోడ ఎలా వచ్చింది? లోపలేమీ లేదు. సచిన్, దీన్ని ట్రై చేసి పగలగొట్టు. చాలండి, ఓవర్గా వెళ్ళిపోయింది. ప్రతిదీ చెయ్యి దాటి వెళ్ళిపోతుంది. నేను నా కూతురు గురించే బాధపడతాను. అందువల్ల ఇలా ఒక బంధాన్ని ఇక్కడి నుంచే ముగించుకుంటాను. ఇవాళ ఆశా స్థానంలో ప్రియా ఉంటే ఏమవుతుంది? ఇదిగో చూడండి, ఈ పెళ్లి ఇక జరగదు. నాన్నా, మీరేం మాట్లాడుతున్నారు? నేను అజిత్ని మనసారా ప్రేమిస్తున్నాను. అంతేకాకుండా తాన్నే నేను పెళ్లి చేసుకుంటాను. అస్థి పంజరమా? ఎవరో అమ్మాయిది. గజ్జలది. ఇది ఎవరిది? మాకు తెలీదు. అస్థిపంజరం చాలా రోజులుగా ఫామ్ హౌస్లో ఉంది, కానీ ఎవరికీ తెలీదా? మేము ఫామ్ హౌస్కి అసలు రాము. ఎవరు ఎముకలని కూడా మాకు తెలియదు. ఇది ఎవరు చేశారు? ఈ ఫామ్ హౌస్ మీదే కదా విక్రమ్జీ. మీకు ఈ అస్థిపంజరం గురించి తెలుసా? ఇలా చూడండి, వెంటనే చెక్ చేసి చెప్పండి. ఈ చోటు నుంచి ఎవరైనా కనిపించకుండా పోయారా? అలాగే ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా చూడండి. సార్, మీరిక్కడ లేరు, కానీ వాడిక్కడేగా ఉన్నాడు. శాంతు, ఆ కేర్ టేకర్ అక్కడ. ఓ, ఆ చందు కనిపించడం లేదే. ఫ్రెడీ, వాడెక్కడున్నాడో చూడు. ఇలా చూడండి విక్రమ్జీ, మీకు తెలిసిన విషయం మీరు చెప్పారంటే అది మీకే మంచిది. ఒకవేళ మీరే వీడిని చంపేసి గోడల మధ్య దాచిపెట్టారా ఏంటి? అందువల్లే ఫామ్ హౌస్ మూసుందా? నానా, ఏమైంది? ఏంటి? తాతయ్య, ఎవరైనా డాక్టర్ని పిలవండి. సచిన్, నేను డాక్టర్ని డాక్టర్ని పిలుస్తాను. విక్రమ్జీ సార్, శాంతుని అన్ని చోట్ల వెతికాం, కానీ ఎక్కడ కూడా లేడు. తప్పించుకుని ఎక్కడికి వెళతాడు? శాంతు, శాంతు, శాంతు పారిపోయాడు అనుకుంటు సార్. ఈగల్ చనిపోయే ముందు సిటీ తరపున వస్తుందంట. ఇప్పుడు తెలుస్తుంది వాడు సిటీ పక్క వెళ్ళి. అరే, సిటీకి వెళ్ళాడో గ్రామానికి వెళ్ళాడో అన్నీ ఇప్పుడే తెలుస్తాయి. ఇంటిని బాగా చెక్ చేయండి.
సార్ చెప్పు ఫ్రెడీ. ఇలా చూడండి, ఇది దొరికింది. ఫోటో ముక్కలు కనిపిస్తున్నాయి. అవును సార్, నాకు తెలిసినట్టుగా శాంతో ఈ ఫోటోని చింపడానికి వచ్చేసి ఉంటాడు. ఎలా చింపాడో చూసారా? ప్రణామాలు నాన్నగారు. సార్, ఆ, దీన్ని చూడండి సార్. సంతోకు లెటర్ వచ్చింది, వాళ్ళ అబ్బాయి రాశాడు. నమస్కారం నాన్న. మీ కొడుకు. లెటర్ రాసింది కొడుకే. ఇందులో అడ్రస్ ఉందిగా. ఊరికి వెళ్దామా? వెళ్ళి అక్కడే పట్టుకోవచ్చు. నువ్వు సరిగ్గా చెప్పావు. ఫ్రెడీ, దొరికిన అన్నింటినీ తీసుకుని ఫారెన్సిక్ వెళ్ళు, సరేనా? ఏమైనా దొరుకుతుందా చూడు. పంకజ్, ఎస్ సార్. నువ్విక్కడే ఉండి అందరినీ కాస్త గమనించుకో. ఎవరూ బయటికి వెళ్ళకూడదు. సార్. నిన్నే. ఆ. రండి. ఏంట్రా ఇది? ఇక్కడ పోయి నన్ను ఇరికించి పెట్టారు. దీంట్లో నేను ఒంటరిగా వేరే ఉన్నాను. నేను చచ్చాను అనుకుంటా. అయ్యో, గాలి. ఈ ప్రదేశంలో గాలి కూడా రాట్లా. సౌండ్ వస్తుంది. ఈ ఆత్మలంతా ఉండుండవు. ఏయ్! ఒకవేళ ఆత్మయ్య ఉంటుందా? నిన్న దీని గురించే కదా మాట్లాడింది. ఈవిని పట్టిస్తే నాకు ప్రమోషన్ దక్కుద్దేమో. అప్పుడు అందరు నాకు సల్యూట్లు కొడతారు. ఇదిగో అమ్మాయి, కాస్త ఆగండి. నడవకండి, ఆగండి. అక్కడ ఆగమంటున్నానా? ఎక్స్క్యూజ్ మీ. అరే, నేను చెప్పేది కాస్త వినండి. రాత్రి పిచ్చో లెక్క మీ వెనకాల తిరుగుతున్నా. అయ్యో, నుంచి వినటానికి ఏంటంత పొగరు? నేను చెప్పేది వినపడుతుందా? హలో, ఎవరు అది? ఫ్రెడీ సార్, కాళ్ళు వదలండి సార్. అరే, మీరు అక్కడ కదా ఉండాల్సింది. అక్కడుండే పని ఫినిష్ చేసి నేను ఇక్కడికి వచ్చేసాను. ఒంటరిగా ఉంటే బోర్ అవుతుందని నేను ఇక్కడికి వచ్చేసాను. అదంతా వదిలే, నీ తలరాత బాగుంది కాబట్టి అందుకే నేను ఇక్కడికి వచ్చాను. ఎలాంటి తలరాతను పట్టుకొచ్చారు? మీరు ఇక్కడ కనుక వచ్చుండకపోతే ఆ లిప్స్టిక్ వేసుకున్న ఆత్మని నేను ఇక్కడ పట్టుకొచ్చేటోని. నువ్వు అలా అంటావా? చనిపోయిన తర్వాత నువ్వు ఖచ్చితంగా పట్టుకుంటావు. చచ్చాకనా? అరవకురా! నువ్వు ఇంకో స్టెప్ ముందు వేసుంటే నువ్వు ఈ బావిలో పడిపోయేవాడు. మీరు నా ప్రాణాలు కాపాడారు. థ్యాంక్ యూ. రా పంకజ్, ఇప్పుడు వెళ్ళి మనం ఆ ఆత్మని వెతుకుదాం. కరెక్టా? రా. అక్కడుంది. అయ్యో, ఇదిగో చూడు, పాదాల గుర్తింపులున్నాయి. ఇదిగో ఇక్కడ. ఈ పాదాల గుర్తింపులంతా అటు పక్కన ఉందిరా. అయినా ఇంతకుమించి ఏమీ లేదే. సార్, ఇది లాక్ చేసింది. గేట్ని లాక్ చేశారా? అది కాకుండా గోడ కూడా చాలా పెద్దదిగా ఉంది. అయితే ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? సార్, ఇక్కడ నుండి తప్పించుకోవడానికి అసలు ఛాన్సే లేదు. అప్పుడు ఎక్కడికి వెళ్ళి ఉంటారు? గాలిలో. ఇదే శాంతు ఊరా? ఫోటో ముక్కలన్నీ ఏకం చేశారు. ఎవరో డాన్సర్ ఫోటో ఇది. డాన్సర్ ఫోటో? తన పేరు అలాజీ. 40 ఏళ్ల క్రితమే మిస్సింగ్ రిపోర్ట్ వచ్చింది. సార్, వీళ్లకు విక్రమ్ గారి ఫామ్ హౌస్కు సంబంధం ఏముంది? ఒకవేళ సంతు ఈ విషయం ఏదైనా చెప్పొచ్చు. సరే, ఆ అబ్బాయి ఏం చెప్తున్నాడో అది చూద్దాం. హలో బ్రదర్, ఈ శాంతు ఇల్లు ఎక్కడుంది?
ఇదిగో అండి, ఇదే సంతు ఇల్లు. ఇదేనా? అవును. ఎవరు లేరా? హలో పెద్దాయన, ఈ శాంతం చూసారా? వాడిప్పుడే సామాన్లన్నీ తీసుకెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? బస్టాండ్ వైపే. బస్టాండ్ ఎక్కడుంది? అటువైపు. ఓకే. శాంతు, శాంతు, సిఐడినా, పరిగెత్తండి. ఏ ఆగు. త్వరగా త్వరగా రా. ఇంతకు మించి నా వల్ల కాదండి. ఏ ఆగు. రా రా, త్వరగా వచ్చేయ్. ఏయ్, రా. ఆగు. రేయ్, ఆగు. నాన్న ఆగండి, అటువైపు బురదుంది. ఏ శాంతు, నానా, 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 నాన్న, శాంతు, నానా, నాన్న. నానా, కదలకుండా అక్కడే ఉండు. నేను మునిగిపోతాను. మా నాన్నని ఎవరైనా కాపాడండి. పొడవుగా ఉండే క్లాత్ శారీ ఏదైనా ఉందా? పట్టుకో దీన్ని. నానా, నానా, ఉండండి ఉండండి. రా 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 రా, వచ్చాడు. నువ్వు కూడా చాలా ప్రయత్నించావు. ఫోటోస్ మాకు దొరకకూడదని నువ్వు ఏం చేసావు కదా, కానీ నీ తలరాతను చూసావా? ఆ ఫోటో ముక్కలు దొరికాయి. మేం వాటిని ఒకటి చేశాం కూడా. లాజీ తినే కదా తను. 40 ఏళ్లకు ముందు కనిపించకుండా పోయింది. తన అస్థి పంజరమే దొరికింది. తన్నే హత్య చేసి పూడ్చిపెట్టావు ఫామ్ హౌస్ గోడల్లో. లేదు సార్, నేను మరి చంపలేదు. ఇంకెవరు? నేను 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 చెప్తాను సార్, అన్ని నిజాలు చెప్పేస్తాను. అవును సార్, ఈ ఎముకలు గూడు లాజీ వదినదే. లాజీ వదిన విక్రమ్జిత్ అయ్యా ఒకళ్ళు ఇష్టపడ్డారు. వాళ్ళిద్దరూ గుడిలో పెళ్లి చేసుకున్నారు. విక్రమయ్య గారు ఉన్నారు కదా, ఆయన ఈ పెళ్లి గురించి వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళకి చెప్పలేదు, ఎవరికి కూడా చెప్పలేదు. అదే సమయంలో విక్రమ్ గారి ఫ్యామిలీలో ఉన్నవాళ్ళు ఆయన పెళ్లిని డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళ ఇంట్లో పెళ్లి చేశారు. కానీ విక్రమ్జిత్ అయ్యా దాన్ని పెద్దగా తీసుకోలేదు. ఒక డబ్బు గల్ల వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఈ నాటిగతి వల్ల తనకి అపాయం రాదనుకున్నారు. లాజీ వదిన విక్రమయ్య గారిని ఆపడానికి ఎంతో ప్రయత్నించారు. కానీ పెళ్లికి ముందు లాజీ వదినికి ఒక డాన్స్ గ్రూప్ సహాయంతో ఈ ఫామ్ హౌస్లోకి రావటానికి ఒక దారి దొరికింది. ఇలా చూడండి ప్లీజ్, నేను చెప్పేది వినండి. చాలు, ఇక మీదట నువ్వు ఏం చెప్పినా నేను అస్సలు విన్ను. నీతో అసలు మాట్లాడటం కూడా ఇష్టం లేదు నాకు. ఇక్కడి నుంచే బయలుదేరు. నా మాట మీరు వినకపోతే నేను అందరితో చెప్తాను, మన బంధం గురించి చెప్తాను. నీ వల్ల ఏమవుతుందో చేసుకో. నేను నీ సంగతి చూసుకుంటాను. నువ్వు ఎలా ప్రశాంతంగా జీవిస్తావో అని చూస్తాను. వెళ్ళా. దాని తర్వాత విక్రమయ్య నా సహాయంతో లాజీ వదిన శరీరాన్ని ఫామ్ హౌస్లో ఉన్న గోడలోనే దాచేశారు. దాని తర్వాత ఫామ్ హౌస్ ఎప్పుడూ తాళం వేసే ఉంటుంది. ఈ విషయాన్ని ముందే ఎందుకు చెప్పలేదు? నేను చాలా భయపడ్డాను సార్.
విక్రమయ్య నన్ను భయపెట్టి ఉంచారు. నేను నా నోరు తెరిచానంటే ఆయన నా కుటుంబాన్ని నన్ను నాశనం చేస్తానని చెప్పారు. అదే అంటుంటారు కదా సార్, ఒక తప్పు చేస్తే అది మనల్ని తప్పుల మీద తప్పు చేస్తుందని. వదినమ్మతో పెద్ద తప్పు జరిగింది, అప్పుడు ఆమె నా మీద పగ తీర్చుకుంటుంది కదా. ఆవిడ ఆత్మ అస్సలు ఎవరిని వదిలిపెట్టదు సార్. చాలా ఆపు. ఆత్మంటూ ఏదీ లేదు, ముందు దాన్ని తెలుసుకో. లాజీ అలా ప్రజల్ని ఎవరు భయపడుతున్నారు? అలాగైతే ఎందుకని ప్రియాని చంపాలి? ప్రియాకు దీనికి సంబంధం ఏంటి? అన్ని ప్రశ్నలకు సమాధానం లాజీ ఇంటికి వెళితేనే తెలుస్తుంది. అమ్మా నమస్కారం. నమస్తే అండి. మేమందరం సిఐడీస్. లాజీ గురించి మీరేమైనా చెప్పగలరా? లాజీ నా కూతురు. 40 ఏళ్ళు అవుతుందయ్యా, 40 ఏళ్ళు. ఒకరోజు ఈ ఇంటిని వదిలి బయటికి వెళ్ళింది. ఇప్పటి వరకు తిరిగి రాలేదు. నేను వెతకని చోట లేదు బాబు. ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. ఆ తర్వాత పోలీసు వాళ్ళ దగ్గర రిపోర్ట్ ఇచ్చాము. వాళ్ళు దాన్ని పట్టించుకోలేదు. ఏది గమనించకుండా అలాగే పడేశారు. అవన్నీ సరే గాని ఈ ఇంట్లో ఎవరెవరుంటున్నారు? ఎవ్వరూ లేరు. నేను ఒంటరిగా ఉన్నాను. లాజీ మరియు తను బాబు తప్ప నాకు ఈ లోకంలో ఎవరు లేరు. ఉన్నప్పటికీ నేను బతికుండే కారణం ఒక్కసారి తన్ని చూసిన తర్వాత నేను చనిపోతాను. అది సరేనమ్మా. మీ భర్త ఎప్పుడు చనిపోయారు? చనిపోయి 25 ఏళ్ళైంది. 25 ఏళ్ల క్రితమా? ఇక్కడ అసలు ఏమవుతుంది? పెళ్లి సమయంలో ఇదంతా జరగాలి? నాకేం అర్థం కావట్లేదు. ప్రియా మెసేజ్ చేసింది. టెరెస్కి వచ్చి నన్ను చూడు, ఒక ముఖ్యమైన విషయం. సార్ మీకేం కాలేదుగా? థ్యాంక్ యూ సార్. మీరు మాత్రం రాకపోయి ఉంటే చాలా పెద్ద దెబ్బ తగిలేది నాకు. ఎవరికి తెలుసు, నేను చచ్చుంటానేమో. ఆ ప్రయత్నమే జరిగింది. ఏం చెప్తున్నారు సార్? చెప్తాను, అన్నీ చెప్తాను. ఈ ఫామ్ హౌస్లో 2 హత్యలు జరిగాయి. 40 ఏళ్ల క్రితం ఒకటి జరిగింది. తనే లాజీ. తన అస్థిపంజరం దొరికింది. 2 హత్య ఎవరంటే ఆశ. తను చనిపోయింది ఒక యాక్సిడెంట్. హంతకుడు చంపాలనుకున్నది అజిత్ని. అజితా? కానీ సార్, ఆ ఆత్మ నా దగ్గర చెప్పింది కదా, నా కూతురికి కనుక పెళ్లి జరిగితే నా కూతురికి ప్రమాదం అని చెప్పిందే. దీంట్లో అజిత్ ఎట్లా మధ్యలోకి వచ్చాడు? ఇదే ఇక్కడ జరుగుతున్న గేమ్. వీళ్ళందరి దృష్టిని మళ్లించడానికే ప్రియాని చంపుతానని చెప్పాడు. కానీ ముందు నుంచే హత్య చెయ్యాలనుకున్నది జస్ట్ ఈ అజిత్ని మాత్రమే. ఇక్కడ ఏం జరుగుతోంది నాకు అర్థం కావట్లేదు. కన్ఫ్యూషన్ గా ఉంది. నేను అర్థమయ్యేలా చెప్తాను. మీ నాన్న విక్రమ్జీత్ ఒక అందమైన డాన్సర్ లాజీని పెళ్లి చేసుకున్నారు.
కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళతో ఆ విషయం చెప్పడానికి ఆయనకు ధైర్యం లేదు. ఏ రోజైతే మీ అమ్మతో ఆయన మ్యారేజ్ నిశ్చయించబడిందో ఆ రోజు లాజీ బయలుదేరి ఫామ్ హౌస్కు వచ్చింది. విక్రమ్జిత్కి లాజీకి మధ్య మాటల యుద్ధం జరిగింది. పెద్ద గొడవైంది. ఆ గొడవలో విక్రమ్జిత్ చేతితో లాజీని చంపేశారు. విక్రమ్జిత్ భయపడ్డారు. ఆయన శాంతు సహాయంతో లాజీని గోడలో పెట్టి పూడ్చేశారు. ఆ రోజు నుంచి ఈ ఫామ్ హౌస్ శాశ్వతంగా మూసేయబడింది. అలా జరిగే అవకాశం లేదు, ఇది అబద్ధం. ఇదే నిజం. ఇది మాత్రమే కాదు, విక్రమ్ వల్ల లాజీకి ఒక పాప పుట్టిందన్న విషయం విక్రమ్కి శాంతుకి తెలీదు. ఆ రోజు లాజీ ఇక్కడికి దీన్ని చెప్పడానికే వచ్చింది. కానీ ఈ మాటల యుద్ధంలో చనిపోయింది. తను చనిపోయిన తర్వాత ఆ రహస్యం కూడా గోడల్లో పూడ్చిపెట్టబడింది. కానీ లాజీ వాళ్ళమ్మ ఈ దుఃఖాన్ని తన మనసులోనే మోస్తూ ఉన్నారు. కానీ సార్, దీనికి మాకు ఏంటి సంబంధం? మాకు లాజీని ఎవరో తెలియదు. ఇందులో వాళ్ళ అమ్మ ఎవరు, కూతురు ఎవరు అని మాకు ఎలా తెలుసు? పగ తీర్చుకునే ఉద్దేశం చాలా భయంకరమైనది. మౌనంగా ఉన్న లోపల రగిలిపోతూ ఉంటారు. నేను లాజీ వాళ్ళమ్మను కలవడానికి వెళ్ళినప్పుడు ఆ ఇంటి అద్దంలో ఎరుపు రంగు బొట్టు చూశాను. భర్తను పోగొట్టుకున్న వయసు మళ్ళిన లేడీ తన ఇంట్లో బొట్టుకేంట్రా పని? నాకు అనుమానం వచ్చింది. నేను బలవంత పెట్టి అడిగినప్పుడు ఆవిడ లాజీ కూతురు గురించి, తన పగ తీర్చుకునే ఉద్దేశం గురించి చెప్పారు. ఆ లాజీకి పుట్టిన కూతురే వాళ్ళమ్మ చీరను కట్టుకుని ఈ ఫామ్ హౌస్కొచ్చి రోజు భయపెడుతోంది. శాంతితో కలిసే ఈ జూమర్ని తను కిందకి నెట్టేసింది. అలాగే ప్రకాష్ సార్ని వదిలేసి నిద్ర మాత్రలు అందరికీ ఇచ్చింది. అప్పుడే ఎవరికీ గజ్జల శబ్దం వినిపించదు. కానీ సార్, ఆ కారు తనకు తానే డ్రైవ్ చేసింది. నన్ను హత్య చేయడానికి నా వెనకే వచ్చింది. అదంతా ఎలా జరిగింది? అక్కడ ఏ ఆత్మ రాలే సార్. ఆ ఐడియా అంతా సంతూదే. లాజు కూతురు చెప్తే చేశారు. అక్కడ తను రిమోట్ కంట్రోల్ యూజ్ చేశారు అజిత్ని చంపడానికి. కానీ అజిత్ మీరు ఒకటిగా ఉన్నారు, అందుకని మిమ్మల్ని చంపుతున్నారని మీరు అనుకున్నారు. దట్స్ ఆల్. ఇది మాత్రమే కాదు, శాంతోడ సహాయంతో లాగి కూతురు ఒక వైర్తో వేలాడుతూ ఆత్మలాగా నటించి వెళ్ళిపోతుంది. సరే, ఈ లాజీ అమ్మ ఎవరు? దీన్ని కూడా నేనే చెప్పనా, లేక మీరు చెప్తారా రేణు? హా, నేనే రాజీ వాళ్ళ కూతురుని. చిన్నప్పటి నుంచి మా బామ్మ మాటనే విన్నాను. మా అమ్మకి తన అధికారాన్ని ఇవ్వకుండా తనని గోడలో పూడ్చేశారు. ఆ రోజు నుంచి మా అమ్మని చంపిన వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవడానికే నేను వెయిట్ చేస్తున్నాను. స్టార్టింగ్ నుంచే విక్రమ్జిత్ వాళ్ళ ఫ్యామిలీ మీద ఒక కన్ను నాకుండింది. నా కార్యం సాధించుకోవడం కోసం ఆయన మొదటి భార్య చనిపోయారని నాకు తెలిసి కూడా, ఇప్పుడు తను ఒక బిడ్డకి నాన్న అని తెలిసి కూడా నేను ప్రకాష్ జీని వచ్చి పెళ్లి చేసుకున్నాను. నేనొచ్చి ప్రియాని వాళ్ళ అమ్మ కంటే కూడా ఎక్కువగా ప్రేమించాను. దాని తర్వాత నేను కావాలనే తనని లండన్కి చదువుకోవడానికి పంపించాను. అజిత్ ఏ కాలేజ్లో చదివాడో ఆ కాలేజ్లోనే అడ్మిషన్ తీసుకున్నాను. ప్రియా మనసులో అజిత్ మీద ప్రేమని పెంచాను. తరువాత ఇండియాకొచ్చి ఈ ఫామ్ హౌస్లోనే తన పెళ్లి జరగాలని ప్రియాని చాలా కంపెల్ చేసి ఒప్పించాను. అప్పుడే కదా నాకు సందర్భం దొరుకుతుంది. ఆ తర్వాత అజిత్ని చంపేసి ఈ ద్రోహులందరినీ కుటుంబంతో చంపాలని నేను అనుకున్నాను. అంతేకాదు, మా అమ్మ ఒక్క ఆశలను నెరవేర్చాలని అనుకున్నాను. పగ తీర్చుకునే ఆలోచనతో మీ కూతురు సంతోషాన్ని లాగేసుకున్నారు. ఇందులో పాపం ఒక అమాయకురాలు చనిపోయింది. ఇక జైలుకు వెళ్ళి అక్కడ కూర్చొని మీ రోజులు నెంచుకోండి. అంతెందుకు ఉరి శిక్ష కూడా పడుతుంది.